ఎన్ని బోట్లు ఉపాధి కానీ ఎన్ని ఇంప్రూవ్ టీచింగ్ చేస్తారు కదా, రోజులో పడినా కష్టం అట్లా దాంట్లో పడినా దాని చిన్నగానే కూడా 50 బోట్లు తిరుగుతున్నాయి వాళ్ళకి కూడా నేను అదే పని తిరుగుతున్నా రోజు అదే చెప్పారు ఆయన కదా పేరు బలమ ఏడుకొండలో ఎప్పుడు లాగానే 2ంటికి ఆటకెళ్ళామండి. ఆటకెళ్తే వెళ్ళి 4-5ంటికి వలేసేస్తాం. వలేసేసిన తర్వాత ఎప్పటికప్పుడే బోట్ కడుక్కొని అన్నాలు తిని 7:30 కల్లా నిద్రపోయాం. నిద్రపోతే 10:30కి లేచి వల్ల అయితే ఉంటే పోయే వల్ల లాగాం. 1 గంట సేపు లాగేటప్పటికి బోటు రోలింగ్ అయింది. రోలింగ్ అయితే ఆ గాలికి రోలింగ్ అయ్యి పక్క వచ్చితే ఆ కిందకి కాలు బ్యాలెన్స్ ఆపుకోలేక కింద పడిపోయాడు. నేను వెంటనే దూకాను, కానీ దూకిన ఆ తొండ కింద బోటు కిందకి వెళ్ళిపోయాడు అనుకుంటా. ఎంతసేపు వెనుకనే దొరకలేదు. అది దొరకపోయేటప్పటికి నా పక్కన ఉన్న రవి కూడా వచ్చి నాకు సపోర్ట్గా ఉన్నాడు. అయినా కూడా దొరకలేదు. ఆయన ఎంతసేపు వెనుకన పక్క బోట్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. 3 బోట్లు ఉంటే మా తమ్ముడు గారి, మా ఇంకొక ఆయన వీరయ్య గారి బోట్ అవి ఉన్నాయి 3. ఆ 3 బోట్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చి ఎనికారు. మళ్ళీ తెల్లారి ఒకవేళ ఎక్కడైనా ఈతున్నాడేమో, ఎక్కడైనా దొరుకుతాడేమో. ఆ నైట్ పూట మాకు అసలు ఏం చేయాలో తెలియలేదు. అసలు ఆ నైట్ పూట ఏంటంటే ఈ 3 బోట్లు వచ్చి ఎనికినాయి. తర్వాత తెల్లారే కానీ ఎక్కడైనా ఈతున్నాడేమో అని లైట్లు వేసి ఎనికాం. అయినా తెల్లారే కూడా ఎనికినాక కూడా 11:30 అయింది. ఇక మీరు వచ్చండి అనే పెద్దవాళ్ళ మాటలు తీసుకుని వచ్చాను. నేను అక్కడి నుంచి నాకు రాబుద్ది అవ్వలేదు అసలు. తర్వాత వచ్చాడు అన్నారు. బోటు గిరిపురం మనోడు బోట్లో అన్నారు. వచ్చేసిన తర్వాత బందరు తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. ఏడీ ఆఫీస్ వాళ్ళకి, ఇక్కడ మెరైన్ వాళ్ళకి, ఇంకా తాలూకా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మేము చూసుకున్నారని చూసుకుంటా అన్నారు. ఇక చూసుకున్న కాడి నుంచి అయినా కానీ నా మనసప్పుగా రోజు 4 బోట్లు వేసుకుని రోజు నేను ప్రయత్నం చేస్తానే ఉన్నానండి. తిరుగుతున్నాను, బయట కూడా తిరుగుతున్నారు. అందరితో చెప్పించాం. అక్కడికే కానూరు బోట్లు ఉన్నాయి. కానూరు బోట్లు ఒక 20 బోట్లు కూడా అదే టైంలో తెల్లారిపోతున్న లాగుతున్నాయి. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఎక్కడన్నా పడతాడేమో చెప్పండి, దొరుకుతాడేమో అని. ఇంకంతేనండి నేను చేసింది. అధికారుల సైడ్ నుంచి బాగా జరుగుతున్నాయి గాలింపు చర్యలు, జరుగుతున్నాయండి. కంటిన్యూషన్ చేస్తున్నారు. చేస్తున్నారు. వాళ్ళు మెరైన్ పోలీసులు కూడా తిరుగుతున్నారు. మాతో పడతారు తర్వాత